సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో తిరుపతిలో డే 1 డే 2 వీడియోస్ అయితే చూసారా? చూడకపోతే ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే మాత్రం డే 3 అండ్ లాస్ట్ డే అనమాట మన తిరుపతిలో. ఈరోజు అయితే మనం కవర్ చేయబోయే ప్లేస్లు వచ్చి కాణిపాకం ఒకటి, ఇంకోటి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అయితే ఉంటుంది కదా, సో అక్కడికి ఈ 2 ప్లేసెస్ అయితే ఈ వ్లాగ్లో కవర్ చేద్దాం. సో ఈ 2 ప్లేసెస్ కవర్ చేయడానికి మనకి బడ్జెట్ ఎంత అయింది, ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో అంతకుముందు తీసిన డే 1 డే 2 వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, మన ఛానల్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి వీడియో పెట్టగానే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ప్రజెంట్ టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 అయితే అవుతుంది. మనం ఎక్కడున్నామో తెలుసా? తిరుపతి బస్ స్టాండ్లో. అలాగే ఈ డే 3లో మనం ఫస్ట్ ట్రావెల్ చేస్తుంది తిరుపతి నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి, ఆ తర్వాత కాణిపాకం. సో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో నాకైతే ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయడమే చాలా ఇష్టం. అలాగే ప్రజెంట్ మనం వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ వచ్చి తమిళనాడులో అయితే ఉంటుంది, కాబట్టి మనం ఈ గోల్డెన్ టెంపుల్కి దగ్గరలో ఉన్న వేలూరులో అయితే దిగాలి బస్సు. అండ్ మేము ఎక్కిన బస్సు వచ్చి ఇంద్రా ట్రావెల్స్. సో దీని టికెట్ కాస్ట్ వచ్చి అరౌండ్ 300+ అయితే పడింది మాకు పర్ పర్సన్కి. అండ్ తిరుపతి నుంచి వేలూరు మనకి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 107 కిలోమీటర్స్ అయితే ఉంది. దాదాపు మనం 3 అవర్స్ దాకా అయితే జర్నీ చేస్తామని అనుకుంటున్నా. సో ఒకసారి ఆ బ్యాక్ సైడ్ కొండ అయితే చూడండి, సేమ్ వెంకటేశ్వర స్వామి ఫేస్లా అయితే ఉంటుంది కదా. సో ఇది నేను జనరల్గా ఎప్పుడు ఒక రీల్స్లో కానీ వీటిల్లో చూడడమే కానీ లైవ్లో ఫస్ట్ టైం చూసా. సో ఆ కొండ కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉంటుందో మీ ఎవరికైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. తిరుపతి నుంచి హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేశాక ఇక్కడైతే మన బస్సు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపారు. సో ఈ సర్వనా భవన్ హోటల్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి తమిళనాడు వెళ్ళే హైవేలో అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. బ్రేక్ఫాస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అలాగే ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ఇందిరా ట్రావెల్స్ వచ్చి తిరుపతి నుంచి తిరువన్మలై అయితే వెళ్తుంది. సో ఈ తిరువన్మలై అంటే అరుణాచలం. ఎర్లీ మార్నింగ్ ప్లస్ హైవే ప్లస్ బైక్ ఈక్వల్ టు డెడ్లీ కాంబినేషన్. సో ఇలాంటి హైవేస్ మీద బైక్ రైడ్ చేస్తే ఆ ఫీలే వేరు. మీరు బైక్ లవర్స్ అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఫైనల్లీ 3 అవర్స్ జర్నీ తర్వాత వేలూరు అయితే రీచ్ అయిపోయాం. ఈ వేలూరు అన్నది తమిళనాడులో అయితే ఉంటుంది. సో మనం ఈ వేలూరు బస్ స్టాండ్లో అయితే దిగి ఇక్కడి నుంచి ఒక 11 to 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే బడ్జెట్లో కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళు అక్కడి నుంచే బస్సులు అయితే ఉంటాయి. సో లేదు మాకు పర్లేదు అనుకుంటే ఆటోస్ అయితే ఉంటాయి బయట. మేమైతే ముగ్గురం ఉన్నాం, 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలాగే ఇక్కడి నుంచి తిరువన్మలై వచ్చి జస్ట్ 82 కిలోమీటర్స్ అయితే ఉంది. సో వీలైతే 1 డే ఎక్స్ట్రా అయినా పర్లేదు, కానీ దాన్ని అయితే కవర్ చేయండి. అలాగే మనం డే 3లో విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ వచ్చి శ్రీపురం గోల్డెన్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ని శ్రీ లక్ష్మీనారాయణి టెంపుల్ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ టెంపుల్ని 2007లో అయితే ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఈ టెంపుల్కి ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ మన మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమున్నా సరే ఈ కౌంటర్స్లో అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి లోపల మొబైల్స్ కానీ ఏమీ అసలు ఎలో ఉండదు. నాకు వీలైతే నేను గూగుల్ ఫొటోస్ కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తాను ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం కూడా మనకి స్టార్ షేప్లో ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఎవరికైతే ఎక్కువ టైం ఉండదో, అలాగే ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ 150 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. సో మళ్ళీ మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళాలి కదా, అందుకని వేలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చాం. రిటర్న్ కూడా 250 అయితే ఛార్జ్ చేశారు. అలాగే నేను ఈ వేలూరు అన్నది ఏదో చాలా చిన్నదేమో అనుకున్న ఊరు, కానీ పర్లేదు. సో బస్ స్టాండ్ కూడా కొంచెం పెద్దదే ఉంది. సో ఇక్కడి నుంచి మనం కాణిపాకం వెళ్ళాలంటే మళ్ళీ చిత్తూరు బస్ అయితే ఎక్కాలి. సో చిత్తూరు బస్ కోసం అయితే వెయిట్ చేశా. అండ్ ఫైనల్లీ చిత్తూరు బస్ కూడా అయితే దొరికింది.
అండ్ ఇక్కడి నుంచి మన వేలూరు నుంచి చిత్తూరు వచ్చి 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే చూపిస్తుంది. మరి చూడాలి ఎప్పటికి వెళ్తాము. చిత్తూరు బస్ స్టాండ్లో దిగాక కాణిపాకం బస్సెస్ అయితే ఉంటాయి డైరెక్ట్గా. సో కాణిపాకంకి వచ్చేసి మనకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అక్కడి నుంచి కాణిపాకం వచ్చి ఒక 20 ఆర్ 30 మినిట్స్లో అయితే రీచ్ అవుతాం. సో ఫైనల్లీ మన డే 3లో రెండో ప్లేస్ అయిన కాణిపాకంకి రీచ్ అయిపోయాం. సో ఇది రెండోసారి అనమాట నేను ఈ కాణిపాకం రావడం. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అలాగే ఈ కాణిపాకం వచ్చేసి మనకి చిత్తూరు డిస్టిక్ కింద అయితే వస్తుంది. అలాగే ఈ టెంపుల్కి గాడ్ ఎవరో తెలుసు కదా, వినాయకుడు. సో కాణిపాకం అంటేనే ఫేమస్. ఇది చాలా చిన్న విలేజ్ అయినప్పటికీ కాణిపాకం అనే పేరు నాకు తెలిసినంతవరకు అందరికీ తెలుసు. ఇంకా దీని గురించి చెప్పాల్సినవి ఏం లేదు. జస్ట్ ఒకసారి టెంపుల్ మొత్తం కొన్ని క్లిప్స్ అయితే వేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ కాణిపాకం టు తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాం. అలాగే మనకి ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు కూడా బస్సెస్ ఉంటాయి, అలాగే ఇక్కడ వ్యాన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా అయితే ఉంటాయి. సో బస్కి ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే కనుక వ్యాన్కి అయితే వెళ్ళండి. సో వ్యాన్కి వచ్చేసి మాకు పర్ పర్సన్కి 200 అయితే ఛార్జ్ చేశారు. అలాగే లాస్ట్ వీడియోలో నేను చెప్పా కదా ఏదైనా కంటెంట్ సజెస్ట్ చేయండి అనేసి. సో మన విజయవాడ దగ్గరలో ఏదైనా ప్లేసులు మీరు చూడాలనుకుంటున్నా ఏదైనా సరే నాకు కామెంట్ అయితే చేయండి. సో నేను కామెంట్స్ చూస్తా కాబట్టి మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఆ వీడియోస్ అనేవి నేను చేస్తా. అండ్ నేనైతే ట్రైన్ సిరీస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. అంటే మన విజయవాడ నుంచి మెమోస్ కానీ ఇవన్నీ ఎక్కువ కదా ఏ జంక్షన్స్కైనా. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ట్రైన్ సిరీస్ చేయమని. సో ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా. ఈ విష్ణు నివాసంలో ఈ తిరుపతిలో దగ్గరవి ఏవైతే ఉన్నాయో మొత్తం చూడడానికి ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇటు సైడ్ వచ్చినట్టయితే ఒకసారి చెక్ చేయండి. సో వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ లైక్ చేయకపోతే చేసుకోండి. సో దానివల్ల కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఓకే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.